అందుకే ఓ మనిషి మేలుకో, జీవించు జీవించు జీవించు. కోడి మేక చేత ఆహారం కోసం కాదు, కోడి మేక చేత కోడి మేక చేత కోడి మేక చేత పడిపోయి మాంసము మానే రోజు వస్తుంది, అందరూ ధ్యానముని అందరికీ నమస్తే అండి. ఇలాగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గాంధీ జయంతి రోజు శాకాహార ర్యాలీ చేశారు. అప్పుడు క్లాస్ కూడా పెట్టారు. అప్పుడు నేను విన్న తర్వాతే నేను పార్కులో ధ్యానం అయితే చేశాను. లక్ష్మీ మేడం మాటలు విన్నాను ఆ రోజు. అవి నా మనసులో అలా ఉండిపోయాయి. దాని ద్వారా నేను ధ్యాన ప్రచారం చేయడము, ఇలాగా శాకాహారం గురించి చెప్పడం, ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం ఇలా జరిగింది. రాయి జగపతిరాజు గారు కూడా వచ్చి ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం గురించి చెప్పారు, శాకాహార ర్యాలీ గురించి చెప్పారు. ఇలాగా జయ మేడం ఇలాగా ప్రతి ఊర్లోని కూడా శాకాహార ర్యాలీ చేయడం, భూమి పునీతం అవడం చాలా మంచి కార్యక్రమం అన్నమాట. ఇది నేను కూడా వెళ్ళాను శాకాహార ర్యాలీకి. అప్పుడు నాలో కలిగిన మార్పు అన్నమాట. ఇది ఎంతో శాకాహారం గురించి ఎంతో గొప్పది అనేసి ప్రచారం చేయడం జరిగింది. మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలండి.